వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా వైద్య శిబిరాన్ని సాలూరు సిఐ ఆధ్వర్యంలో పాచిపెంట ఎస్ఐ వెంకట సురేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ మండల పరిసర ప్రాంతాల్లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు జిమ్స్ వైద్య బృందం వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. జిమ్స్ వైద్యుడు డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ సిఐ సౌజన్యంతో ఎస్ఐ వెంకట సురేష్ ఆహ్వానం మేరకు గుండె, ఈఎన్టీ, కిడ్నీ, ఊపిరితిత్తులు, షుగర్, ఎముకలు, క్యాన్సర్ తదితర రోగాలకు సంబంధించిన వైద్య నిపుణులు వైద్య శిబిరంలో పాల్గొన్నారన్నారు. ఈరోజు మన పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో మెగా వైద్య శిబిరాన్ని జిమ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మన మండలం మొత్తం మీద ప్రజలందరికీ కూడా మనం గత కొద్ది రోజుల నుంచి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. పబ్లిక్ కూడా అందరూ వస్తున్నారు. దీనిలో పబ్లిక్ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఏవైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆర్థిక స్తోమత లేని సందర్భంలో కూడా వీళ్ళు ఆ వ్యాధుల గురించి ఇక్కడ డాక్టర్ తెలుసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఏ రకంగా వాళ్ళకి సులభంగా అయ్యేటట్టు దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నాము. దానికి సంబంధించి డాక్టర్ల సలహాల మేరకు ఈ జిమ్స్ వారితో మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఈ పబ్లిక్ కి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యూర్ అయ్యేటట్టు చూడడానికి ప్లాన్ చేస్తున్నాము. మీరు కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ అండి. మాది రాఘోల్ జిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. మేము అక్కడి నుంచి మరి సిఐ గారు ప్రోత్సాహంతో మరి మన స్థానిక ఎస్ఐ గారు సురేష్ గారు మాకు ఈ క్యాంప్ అరేంజ్ చేశారు. వారి యొక్క క్యాంపు రమ్మన్నప్పుడు మేము ఇక్కడికి రావడం జరిగిందండి. శ్రీకాకుళం రాఘోల్ జిమ్స్ హాస్పిటల్ నుండి ఇక్కడ మా హాస్పిటల్ నుంచి డాక్టర్స్ కూడా వచ్చారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, గైనిక్, తర్వాత ఆప్థమాలజీకి సంబంధించి డాక్టర్లు కూడా వచ్చారు. టెక్నీషియన్స్ వచ్చారు. ఈసీజీ కూడా తీస్తున్నాము. బ్లడ్, షుగర్, బీపీ అన్ని తనిఖీలు చేస్తున్నాం. అందరికి మందులు కూడా ఇస్తున్నాం. అలాగే ఎవరైనా పేషెంట్లు దీర్ఘకాలిక వ్యాధులతో క్యాన్సర్ కానీ, కిడ్నీ కానీ, గుండెకి సంబంధించి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వారిని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం, ఫర్దర్ సర్జరీల కోసం మా యొక్క రాఘోల్ జిమ్స్ హాస్పిటల్కి మేమే సొంతంగా మా వెహికల్ పెట్టి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు వచ్చారు. దానికోసం సర్జరీ పడుతుంది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయవలసి ఉంటుంది. అతనికి రాఘోల్ జిమ్స్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది మా డాక్టర్ ద్వారా. ఇక్కడ క్యాంప్ కి వచ్చారండి. ఇప్పుడు మా దగ్గరికి ఇంతకుముందు రాలేదు. ఇప్పుడు ఎస్ఐ గారు క్యాంప్ పెట్టారు కదా, ఎస్ఐ గారు క్యాంప్ దగ్గరికి వాళ్ళు వచ్చారు. క్యాంప్ లో మేము చూసాము. మా డాక్టర్లు పరీక్ష చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఎందుకంటే స్టేజ్ దాటింది కాబట్టి అతన్ని మా యొక్క హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఫర్దర్ ఆపరేషన్లు అయితే కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ కానీ అన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రేపు అతనికి హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నామండి. ట్రాన్స్పోర్ట్ మేమే సొంతంగా బస్సు తీసుకొని వస్తామండి. రేపు ఉదయం బస్సు తీసుకొని వచ్చి ఇటు నుండి అటు నుండి మేమే బస్సు ఛార్జీలు పెడతాం. వారికి భోజనం పెడతాం. తర్వాత డాక్టర్ల ఫీజు కూడా అక్కడ ఏమీ ఉండదు. ఇన్వెస్టిగేషన్కి మాత్రమే కొద్దిగా డబ్బులు అవుతాయి. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీలోకి అది కన్వర్ట్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా వారికి ట్రీట్మెంట్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.